ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మే 24 శుక్రవారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తిథి ప్రథమ, నక్షత్రం అనురాధ, కరణం బాలవ కౌలవ, పక్షం కృష్ణ, యోగం శివ. రోజు అనేది శుక్రవారం. సూర్యోదయం అనేది 5:25 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయం అనేది 8:14 అనేది స్టార్ట్ అవుతుంది. దుర్ముహూర్తం 8:10 నుండి 9:05 వరకు మరియు 12:45 నుండి 1:45 వరకు ఉంటుంది. రాహుకాలం 10:34 నుండి 12:18 వరకు అనేది ఉంటుంది. యమగండం 3:44 నుండి 5:27 వరకు అనేది ఉంటుంది. గుళిక కాలం 7:08 నుండి 8:51 వరకు ఉంటుంది. ఈ రాశి వారు పడమర వైపు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి గోచార రీతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ చెందకండి, ఎందుకంటే మీ ఆరోగ్యం అనేది ఈరోజు చాలా బాగానే ఉంటుంది. మీ చుట్టూరు ఉన్నవారే మీలో హుషారు అనేది నింపి మానసిక బలాన్ని అనేది ప్రేరేపిస్తారు. అలంకారాలు, నగలపై మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెచ్చిస్తుంది. అలాంటి వస్తువులు మీరు కొనడం వల్ల మీరు నష్టపోయేది ఏమీ లేదు, దానివల్ల లాభాలే పొందుతారు. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు అనేవి ఈరోజు మీకు తెస్తారు, దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. కానీ వారు మీ నుండి కొంత సహాయం అనేది ఆశిస్తారు, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేయస్ని మీరు వివాహం చేసుకునేవలసిన ఈరోజు వారితో మాట్లాడండి. అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ మనసులో మాట అనేది ఈరోజు మీరు తెలుసుకోండి. ఈరోజు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలకు తగిన ఉద్యోగాలు అనేవి మీకు లభిస్తాయి. ఉద్యోగం అనేది ఈరోజు ప్రయత్నించడం అనేది చాలా మంచిది, దానివల్ల మీరు ఉద్యోగం పొందే అవకాశం అనేది ఈరోజు ఉంటుంది. మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచించినట్లే. ఎక్కువగా ఈరోజు వాళ్ళతో సమయాన్ని గడపవద్దు, చాలా వరకు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు అనేవి చాలా ఉంటాయి. అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి. కానీ మీరు మీ ఫ్రెండ్స్తో గడపడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కొంతవరకు లాస్ అవుతారు, దానివల్ల మీరు అప్పులు తెస్తారు. ఈ విషయాన్ని మీరు మీ భార్యతో చెప్పొద్దు, దీనివల్ల మీ వైవాహిక జీవితంలో తగాదాలు అనేవి ఏర్పడతాయి. ఈరోజు మీరు దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఏ వ్యాపారం చేసినా మీరు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది. కొంతగా క్షీణించిన మీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారే దాన్ని అభివృద్ధి చేస్తారు. సంపద విషయంలో మీరు వృత్తిపరంగా ఏదైనా సంపద స్టార్ట్ చేసినా మీరు చాలా బాగానే ఉంటుంది. కుటుంబంలో కొంచెం అల్లోకొల్లలు వస్తాయి, అంటే డబ్బులు వాడడం, ఖర్చు పెట్టడం, ఫ్రెండ్స్తో తిరగడం వల్ల మీ కుటుంబంలో కలహాలన్నీ వస్తాయి, దానిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారం అనేది మీ భార్యతో చెప్పడం, ఆమెని ఆ మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది ఈరోజు ఇంపార్టెంట్గా ఉంది. వృత్తి అనేది మీరు ఏది స్టార్ట్ చేసినా ఈరోజు మీకు లాభసాటిగానే ఉంటుంది. వివాహ జీవితం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ లక్కీ సంఖ్యను 8గా పరిగణించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.